ఏంటి వంశీ అరెస్ట్ గురించి ఎలా స్పందిస్తారు? చాలా సంతోషకరం. ఎందుకంటే నేను వలంనేని వంశీ బాధితుడినే. నా పైన కూడా ఆ కేసు విషయంలో అక్రమ కేసు పెట్టి దాదాపు 13 రోజులు గన్నవరం సబ్ జైల్లో నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజున జరిగింది ఏంటంటే వాస్తవంగా దాదాపు 200 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో గంజాయి బ్యాచ్ని దింపి జై వంశీ జై జై వంశీ అనుకుంటూ నినాదాలు పలుకుతూ గన్నవరం పార్టీ వైసీపీ ఆఫీస్ నుంచి టీడీపీ ఆఫీస్ వైపు దాదాపు 200 మంది వచ్చినా సరే అక్కడ పోలీసులు మాత్రం ఏ విధంగా కూడా మాకు స్పందించలేదు. దాదాపు అక్కడ 30 మంది ఉన్నాం. ఆ 30 మందిని కూడా విచక్షణ రహితంగా కొట్టి దౌర్జన్యంగా లోపల ప్రవేశించి ఫర్నిచర్ని ధ్వంసం చేసి సత్యవర్ధన్ కూడా అనరాని మాటలని తనను కూడా కొట్టడం జరిగింది. అక్కడతో ఆగకుండా మహిళలు పెద్ద ఎత్తున టీడీపీ పార్టీ ఆఫీస్ పైన వచ్చారు. వచ్చిన తర్వాత కూడా మహిళలను కూడా చూడకుండా పచ్చి బూతులు తిట్టి బండ బూతులు తిట్టి వాళ్ళని విచక్షణ రహితంగా కూడా కొట్టడం జరిగింది. అక్కడతో ఆగకుండా మాకు మద్దతు తెలుపుతాకి పట్టాభి గారు, వీరంకి గురుమూర్తి గారు కూడా వస్తే వాళ్ళ వారిని కూడా తగలబెట్టి వాళ్ళని కూడా విచక్షణగా కొట్టడం జరిగింది. అక్కడతో ఆగకుండా వాడిపైన సిఐ కనకారావు గారికి గాయం అయిందని చెప్పి డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని కొట్టారని చెప్పి మా పైన తప్పుడు కేసు బనాయించి దాదాపు 13 మందిని రిమాండ్‌కి తరలించారు. ఆ తర్వాత నన్ను మూల్పూరి సాయి కళ్యాణి గారిని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత వివిధ జైల్లో మమ్మల్ని ఉంచడం జరిగింది. నిజంగా అతని దౌర్జన్యాలకి, అతని అక్రమాలకి తావే లేకుండా పోయింది. ఎందుకంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 10 నెలలు అవుతున్నా సరే ఈ రోజు కూడా అతని పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మహాబాధతో ఉన్నాం మేము కూడా. అది ఈ రోజున తీరిపోయింది. ఎందుకంటే తల్లిలాంటి భువనమ్మని అనరాని మాటలన్న దుర్మార్గుడు వల్లభనేని వంశీమోహన్ గన్నవరం నియోజకవర్గ ప్రజలను కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు ఈ వల్లభనేని వంశీ. ఇతని పైన ఏ చర్య తీసుకున్నా తప్పే లేదు. ఎందుకంటే అతనికి శిక్ష మామూలుగా కాదు, భయంకరంగా వేయాలి. ఇతను చేసినటువంటి దౌర్జన్యాలని, అక్రమాలని, మైనింగ్ మాఫియాని, గ్రావెల్ మాఫియాని విచారణ చేసి వాటిల్లో కూడా అతన్ని కఠినంగా శిక్షించాలనేది మాత్రం మా డిమాండ్. నిజంగా అక్రమ కేసు రెడ్ బుక్లో భాగంగా అరెస్ట్ అంటారు. నారా లోకేష్ గారు ఎక్కడ కూడా ఈ రోజు కూడా వల్లభనేని వంశీ రెడ్ బుక్లో ఉన్నారన్న విషయం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఒకటి. రెండోది ఏంటంటే అక్రమ కేసులు ఫస్ట్ తావు లేపిందే మీరు. వాస్తవంగా చెప్పాలంటే ఒక లైన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం సత్యవర్ధన్ అనే వ్యక్తి మీద దాడి చేశారు, ఆ బూతులు తిట్టారు. అతను దళితుడు కాబట్టి అతను ఆ రోజునే మీ పైన కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని ఏం చేశారు మీరు? భయభ్రాంతికి గురి చేసి అతన్ని కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కోర్టులో మీరు అతనితో విత్డ్రా చేయించారు. ఆ బాధని, ఆ క్షోభని భరించలేక తల్లిదండ్రులు మళ్ళీ కేసు పెట్టడం జరిగింది మీ మీద. మీరు అక్రమ కేసులు పెట్టారు, మీరు సబ్ జైలుకి పంపించారు, మీరు దౌర్జన్యకాండ దిగింది మీరు, అక్రమాలు చేసింది మీరు. దాని కారణంగానే యార్లగడ్డ వెంకటరావు గారికి 38,000 మెజార్టీకి తీసుకొచ్చిన మాట గన్నవరం నియోజకవర్గం వాస్తవం కాదని మిమ్మల్ని అడుగుతున్నాను.